ఇగో ఎంత బాగుంది చూడు కూర. పిల్లలు ఎంత మంచిగా తింటారో, పిల్లలు పెద్దలు అందరు మంచిగా తింటారు. ఇగో మసాలా బీరకాయ. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నా. ఇలా మసాలా బీరకాయ చేస్తున్నా. మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేస్తున్నా. ఎంత బాగుంటుంది అంటే తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. మీరు అందరు చూస్తారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇగో కావాల్సిన పదార్థాలు అన్ని ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకున్నా. ఇగో ముందుగా ఇగో బీరకాయలు ఇట్లా కోసుకున్నది. ఇట్లా కోసుకొని ఇట్లా పెట్టుకున్నది. పెట్టుకొని ఇగో ఈ రకంగా ఇగో ఇవన్నీ ఇప్పుడు ఎంపుకుందాం మసాలాలు. ఇగో పల్లీలు, నువ్వులు, ధనియాలు ఎంపుకొని మసాలాలు తయారు చేసుకుందాము. ఇగో పొయ్యి ముట్టిస్తా. ఇగో నువ్వులు ఒక్క చెంచా, ఇగో 3 చెంచాలు నువ్వులు. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. నువ్వులు ఎంపుకొని తీసేసినాక పల్లీలు గిట్ల ఎంపుకుందాం. ఈ నువ్వులు అయినాయి, ఇవి చిట్టిపోతుంటాయి నువ్వులు. ధనియాలు 2 స్పూన్లు ఉన్నాయి. ఇవి వేగినాయి, ఇవి తీసేద్దాము. పల్లీలు కొంచెము లేటుగా ఎగుతాయి. ఇగో ఈ గిన్నె నిండా పల్లీలు ఒక్క చెటాకు ఉంటాయి. బయటికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఇంట్లో ఉన్న మసాలాలతో చేసుకుంటేనే మస్తు రుచి ఉంటాయి కూరలు. బయట మసాలాలు తెచ్చుకునవద్దు. పల్లీలు మంచిగా ఎగాలి. పల్లీలు ఎగుతున్నాయి కదా, ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఒక చెంచా, ఇగో ఒక చెంచా జీలకర్ర వేస్తున్నా. ఇగో జీలకర్ర కూడా వేగింది. ఇగో పొయ్యి కట్టేస్తున్నా. ఇగో పొయ్యి కట్టేసిన. ఇవి చల్లగా కావాలి. చల్లగా అయినాక మనము మిక్సీలో వేసుకుందాం. ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇగో 3 టమాటాలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇగో మళ్ళీ అంటే ఇగో ఒక నిమ్మకాయ అంతా, ఇంత నిమ్మకాయ అంతా చింతపండు, సరేనా? ఇందని వేసుకొని మిక్సీ పట్టుకున్నది మనం. ఇగో ఇవి చల్లగా అయినాయి కదా, ఇగో మిక్సీ గిన్నె వేస్తున్నా. మిక్సీలో పట్టుకుందాము. ఇగో చింతపండు కూడా ఒక మన నిమ్మకాయ అంత చింతపండు. ఇగో 3 టమాటాలు ఇందులోనే వేసి మిక్సీలో పట్టుకొస్తా. ఇగో ఇది మిక్సీలో పట్టుకొచ్చింది. ఇట్లా ఈ మసాలాలన్నీ మిక్సీలో పట్టినా. ఇగో ముందుగా ఇది అయిపోయింది కదా. ఇగో బీరకాయ 3 పావు కిలోలు బీరకాయ, ఇది కూడా ఇట్లా పెట్టుకుందాము. ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని ఇగో 1 2 3, కొంచెం బీరకాయలో నూనె ఎక్కువనే పడుతుంది. ఇగో 3 గంటల సగం పోసిన. ఇప్పుడు ఇది వేడి అయినాక ఇగో పప్పు, ఇగో 2 చెంచాలు శనగపప్పు, ఇగో 1 చెంచా జీలకర్ర, ఇగో సగం చెంచా ఆవాలు, ఇగో 2 ఎండుమిర్చి ఇగో సుంచి వేస్తున్నా. ఇగో కరివేపాకు 3 రెమ్మలు. ఇప్పుడు 1 ఉల్లిగడ్డ, ఇంత గడ్డ 1 ఉల్లిగడ్డ, ఇగో ఉల్లిగడ్డ కూడా వేసేసిన.
పచ్చిగా ఉండకుండా పసుపు వేస్తే మంచిగా నూనెలా ఏగుతుంది. ఏగో సగం చెంచా పసుపు, ఇగో 1 చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇగో 1 చెంచా ఉప్పు వేస్తున్నా. మళ్ళీ కారం వేసుకుంటప్పుడు వేసుకుందాము. ఇందులో మంచిగా నూనెలా ఉల్లిగడ్డ గిట్ల అన్ని మంచిగా గోలుతాయి అన్నట్టు. పసుపు అల్లం ఎల్లిగడ్డ పచ్చిగా ఉండకుండా మంచిగా ఇట్లా నూనెలో వేగాలి. ఇప్పుడు బీరకాయలు వేసుకుందాము. ఇగో కట్ చేసిన బీరకాయలు, ఇప్పుడు ఇట్లా కలిపినాం కదా, బీరకాయ వేసి 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. 2 నిమిషాలు అయినాక మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకుందాము. ఇగో 2 నిమిషాలు అని చెప్పినాం కదా, ఇక మూత తీసి చూద్దాము. నీరు ఎంత మంచిగా వచ్చింది చూడు. ఇట్లా బీరకాయ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కారం గిట్ల వేసుకుందాం. ఇందా ఇగో ఉప్పు లేని పొడి ఇది. ఇగో 1 చెంచా, ఇగో 2 చెంచాలు ఉప్పు కూడా వేసుకుందాం. ఇగో ముందుగా 1 చెంచా వేసింది కదా, ఇప్పుడు 1 చెంచా, 2 చెంచాలు వేసిన. ఇగో 2 చెంచాల సగం. ఇది మంచిగా కలిపి మసాలాలు కూడా వేసి అది కడిగిపోసినాం అనుకో, ఇక మంచిగా ఇది ఉడుకుతుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలు వేసుకుందాము. ఇందులో కొన్ని నీళ్ళు పోసి కడిగి పోసుకుందాం. ఇగో నీళ్ళు పోస్తున్నా. ఇగో ఈ చెంబుతో 1 చెంబు పోసిన నీళ్ళు. ఇగో గరం మసాలా కూడా వేసేస్తున్నా. ఇగో 1 చెంచా, ఇగో చెంచా సగం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఇక నూనెలో మంచిగా గోలింది కదా, ఇక ఇప్పుడు మసాలాలు ఇట్లా అన్నీ వేసిన కదా, ఇక మంచిగా ఉడకాలి. ఇది ఐలో పెట్టొద్దు, సిమ్ములో పెట్టి మూత పెట్టుకుందాము. ఇగో మూత పెడుతున్నా. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. 2 నిమిషాలు అయినాక మూత తీసి కలుపుదాము. గడికి కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగంటుతుంది అన్నట్టు. అడుగంటకుండా మనం చూసుకునాలి. సరేనా? మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇక 2 నిమిషాలు అని చెప్పిన కదా, మూత తీసి చూద్దాము. చూసి కలుపుదాము. ఇది ఉడికిందాము చూద్దాం బీరకాయ. ఇంకొక 3 నిమిషాలు అయితే ఉడుకుతుంది. ఇంకొక 3 నిమిషాలు అయితే ఉడుకుతుంది. సిమ్ములో పెట్టుకునాలి. గడికి కలుపుతుండాలి. ఎందుకంటే అడుగంటుతుంది అన్నట్టు. చిక్కగా ఉంటుంది కదా పులుసు,
ఇవన్నీ మసాలా వేసి ఇంకా చిక్కగా అయింది కదా, అడుగంటుతుంది. మధ్యలో మధ్యలో మూత తీసుకుంటే కలపాలి. ఇగో మూత పెడుతున్నా, ఇంకొక 3 నిమిషాలు అయితే అవుతుంది ఈ కూర. సరేనా? మళ్ళీ మధ్యలో మధ్యలో 2 మాటలు కలుపుదాం, అడుగంటుతుంది. మారిపోకుండా చూసుకున్నాలే కూర. ఈ 3 నిమిషాలు అయితే అయిపోతుంది అన్న కదా. ఇగో ఎంత బాగుంది చూడు కూర. ఇట్లా ఈ రకంగా చేసుకున్నది మసాలా బీరకాయ. ఇగో పిల్లలు ఎంత మంచిగా తింటారో, పిల్లలు పెద్దలు అందరు మంచిగా తింటారు. ఇగో 3 నిమిషాలు అయింది, ఇది కట్టేస్తున్నా, దింపుతుంది ఇది. నూనె కూడా ఎంత మంచిగా వేరింది చూడు. ఇగో ఈ రకంగా మీరు కూడా చూసి చేసుకోండి ఇట్లా. మీరు అందరు చూస్తారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. బెల్ ఐటెం కొట్టిన వెంటనే నేను చేసిన వంటలన్నీ మీ ముందుకు వస్తాయి. నేను అనుమను. ఇగో మసాలా బీరకాయ.